రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1వ డివిజన్ మినహా మిగిలిన 59 డివిజన్లోనే 272 పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సుమారు ప్రతి 750 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా దాదాపు 1500 మంది ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో త్రాగునీరు, మరుగుదొడ్లు, హెల్ప్ డెస్క్, మెడికల్ క్యాంపు వంటి సౌకర్యాలు కల్పించారు. నడవలేని వారికి వీల్చైర్లు, వాలంటీర్ల సేవలు అందుబాటులో ఉంచారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే అమ్మా ఖాళీ అమ్మ రిపోర్టరా చూపించి 20 రూపాయలు ఇవ్వాలి. మీరే ఇవ్వాలి మాకు. మనకేం బాధ తీసుకోవడం లేదా? ప్రచారం చూడు పోనిచ్చా ఎందుకు మలేయడానికి వస్తారా? రామగుండం నియోజకవర్గంలోని రామగుండం కార్పొరేషన్ ఇలా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్కు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలలో ఎక్కడ చూసినా కూడా మేము ప్రతి బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ ఎన్నికల ప్రచారంలో వెళ్ళినప్పుడు, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అదే మాట. ఇలా బూతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఓటు వేసి వచ్చేటువంటి వాళ్ళను మా కార్యకర్తలు, నాయకులు అడుగుతుంటే కూడా మీకే వేసిన బిడ్డ, మా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని. ఇది ఒక సెమీఫైనల్గా తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ
6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఇప్పటికీ మాకు 2,500 వేయలేదు, 4,000 రూపాయలు వేయలేదు. అదేవిధంగా ఇంకా కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నారు, ఏది తులం బంగారం ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలంటే మేము ఓటుదారులని చెప్తాం. కాబట్టి ఈ ఓటును తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి వేసి మేము ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ చేజిక్కించుకుంటే మాకు ఈ కూల్చివేతలు ఆగుతాయి, ఈ యొక్క రౌడీ రాజ్యం కూడా ఆగిపోతుంది. మొన్న myself Hanmita. It is my first vote. నేను చాలా జర్నీ చేసి వచ్చాను అండ్ నేను మా ఆఫీస్లో కూడా అడిగాను ఎలక్షన్స్ కాబట్టి ఐ రిక్వెస్టెడ్ అండ్ ఇక్కడ చాలా ట్రావెల్ చేసి వచ్చాను. మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కాబట్టి వీ కెన్ నౌ న్యూ జనరేషన్ కెన్ అచీవ్ ద ఓట్స్ and we can also create new something in society, whatever it may be happens in the society. Can we create a lot of new things so we can everyone utilize the vote, everyone can achieve new things in this generation. I hope it will. Thank you for giving this opportunity. అందరికీ నమస్తే. ముందుగా అందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈరోజు ట్రాన్స్ ఉమెన్గా మేము ఇక్కడ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మా ఓటు హక్కును వినియోగించుకుంది చాలా సంతోషంగా ఉంది. ఒకప్పటి కాలంలో మేము మా ట్రాన్స్గా ఉన్నప్పటికీ మా ఆధార్ కార్డులు ఏవి చేంజ్ కాకుండా మెయిల్గా వచ్చేవి. ఇప్పుడు ట్రాన్స్గా మారి మా ఆధార్ కార్డులు మేము ట్రాన్స్గా ఈరోజు వచ్చి మేము ట్రాన్స్గా మా ఓటు హక్కును వినియోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఈ ఓటు హక్కును మద్యం డబ్బులకు కాకుండా మన రాష్ట్ర అభివృద్ధికి మన దేశ అభివృద్ధికి తోడ్పడే ఓటు హక్కును వినియోగించిన ఎవరు మద్యం మాంసాలకు బానిస కాకుండా మన దేశ ప్రగతికి అభివృద్ధికి తోడ్పడాలని మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గవర్నమెంట్. ఎందుకంటే ఈరోజు మేము ట్రాన్స్ ఉమెన్గా మా ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అందరికీ మా ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.